ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభుపేట వందనాలు. ఒకసారి ఇలా మిమ్మల్ని కలుసుకునే భాగ్యము దేవుడు కలుగు చేసినందుకు ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును కాక. ఆమేన్. ఇంతవరకు దేవుడు చేస్తున్న ప్రతి కార్యం బట్టి ఆమె లెక్క మీరు ఇస్తున్న రెస్పాన్సెస్ బట్టి ఈ పరిచయం ద్వారా దీవించబడుతున్నామని చెప్తున్నా ప్రతి ఒక్క మాట బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. అనేక రకాలుగా అనేక విధాలుగా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నందుకు ఆయనకి మాత్రమే మహిమ కలుగును కాక. ఆమేన్. ఈరోజు మీ ముందుకు వచ్చి ఆ దేవుడి వాక్యాన్ని నేను కొద్ది నిమిషాలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను. మీరందరూ కూడా నాతో పాటు ఈ కొద్ది నిమిషాలు వాక్యం మీద దృష్టి కేంద్రీకరిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఒకసారి బైబిల్ ఉన్నట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా. హల్లెలూయా. ఈ అంశం మీలో చాలామందికి తెలిసి ఉంటుంటుంది. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక వ్యక్తి గురించి, రోగంతో ఉన్నాడు. బెతెస్దా అనే కోనేరు దగ్గర ఉన్నాడు. ఆ కోనేరు ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరము దూత వచ్చి చిలకరించగా ఆ సమయంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తున్నాడు ఈ వ్యక్తి, ఎవరైనా వచ్చి నన్ను ఆ నీటిలో దింపితే నేను స్వస్థత పొందుకుంటాను. ఇంచుమించు 38 years వరకు ఆ వ్యక్తి అలా వెయిట్ చేస్తూ వచ్చాడు. రోగంతో ఉన్నాడు, ఎవరు పట్టించుకోలేదు. కానీ తను అలా ఎదురు చూస్తూ ఎవరైనా వస్తారేమో ఆలోచనతో ఉన్నాడు. కానీ నోబడీ హ్యాస్ కమ్. అయితే ఆ టైంలో ఇప్పుడు కింద వచనాలు చూసుకున్నట్లయితే యేసయ్య వస్తాడు. యేసయ్యకి వచ్చి మొత్తం స్టోరీ చెప్తాడు. యేసయ్య, నా పని ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇలా ఉంది, ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా బాధపడుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను రోగంతో బాధపడుతున్నాను, ఎవరైనా వచ్చి ఆ కోనేటిలో దింపుతారంటే ఎవరూ నాకు సహాయం చేయట్లేదు అని చెప్పి తన యొక్క బాధ గురించి, తన యొక్క బలహీనత గురించి తను చెప్పుకుంటుండగా యేసయ్య ఒక మాట అంటాడు. ఏంటేం డిస్కస్ ఎనీథింగ్, ఏ డిస్కషన్ పెట్టలేం, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పాడట. ఎందుకు ఈ టైంలో ఈ మాట మాట్లాడుతున్నాను? దేవుడు ఎందుకు ఈ టైంలో ఈ మాటను గుర్తు చేస్తున్నాడు? బికాస్ దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన నిజం చెప్పే దేవుడు. ఆ వ్యక్తి తన జీవితం గురించి బలహీనంగా, తన దేహాన్ని అనారోగ్యంతో చూస్తే యేసయ్య మాత్రం బలవంతుడిగా చూశాడమ్మా. యు ఆర్ నాట్ సిక్, యు ఆర్ స్ట్రాంగ్ అని చెప్పినట్టుగా నువ్వు పరుపెత్తుకొని, మామూలుగా నడవమల్లే, నువ్వు పరుపెత్తుకొని నడువు అని అన్నాడు. యేసయ్య చూసే విధానము ఆ వ్యక్తిని బలహీనుడిగా, రోగిగా కాదు, బలవంతుడిగా చూశాడమ్మా. ఈరోజు ఈ టైంలో నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా ఆర్ నీ మట్టుకు నీవే నీ జీవితాన్ని బలహీనుడిగా చూసుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చాలా బలవంతుడిగా చూస్తున్నాడేమో. చెట్టు చాటుకెళ్ళి పని చేసుకుంటున్నాడంట గిదియోను. తన జీవితాన్ని తను చాలా తక్కువగా చూసుకున్నాడు. కనిష్ఠుడిని, నేను గొప్పవాడిని కాదు అని చెప్తే దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడిగా చూశాడమ్మా. అందరూ గొర్రెల కాపరుగా చూస్తే దేవుడు రాజుగా చూశాడు. ఎందుకు ఉపయోగపడలేని ఒక వ్యక్తి ఒక గుంటలో పడేసేయాలి అనేలాగా అన్నదమ్ములు యోసేపుని చూస్తే దేవుడు ఒక ప్రధానమంత్రిగా చూశాడమ్మా. తల్లిదండ్రులు కూడా లేని ఒక అనాథరాలుగా లోకమందురు ఎస్తేరుని చూస్తే దేవుడు రాణిగా చూశాడమ్మా. అరే ఇలా పామర్లా అని లోకం అనుకుంటే దేవుడు వాళ్ళని మనుషులు పట్టే జాలర్లుగా చూశాడమ్మా. ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ విధంగా నిన్ను చూసినప్పటికీ దేవుడు నిన్ను బలమైన సాధనంగా చూస్తున్నాడు. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ బికాస్ బైబిల్ సేస్ యు ఆర్ ఓవర్కమర్ అంట. నువ్వు జయించువాడివి. బైబిల్ సేస్ నువ్వు ఆయన ఒక జత పనివాడు అంట. యూ హ్యావ్ దట్ పవర్. ఆయన బైబిల్ సెలవిస్తుంది, ఆయన వారసుని అన్నాడమ్మా. ఆయన నిజం చెప్పే దేవుడు, అబద్ధికుడు కాదు. ఆయన నిన్ను చూచే విధానం వేరు. యూ ఫోకస్ ఆన్ వాట్ హీఈస్ టెలింగ్. ఆయన ఏం చెప్తున్నాడో దాని మీద దృష్టి పెట్టు. ఆయన ఏ విధంగా చూస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టు. నీ లైఫ్ మార్చబడుతుందమ్మా. ఇంతవరకు ఒకవేళ నీ గురించి నువ్వే బలహీనుడిగా అనుకున్నావేమో, దేవుడు నేను చాలా బలమైన వ్యక్తిగా చూస్తున్నాడు. నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ సొంత వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు కూడా మేబీ యు ఆర్ వెరీ వీక్. నువ్వు ఎందుకు పనికి వస్తావురా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు, నీకు అనుభవం లేదు, నీకు అది లేదు ఇది లేదు అనొచ్చు. దేవుడు నిన్ను ఒక స్పెషల్ వ్యక్తిగా, ప్రత్యేకమైన వాడివి అన్నాడమ్మా. ఈ మాట నమ్ము. ఈ సమయంలో ఈ మాటను స్వీకరించు. ఎన్ని వ్యతిరేకతలు గుంటూ వెళ్తున్నావో ఐ డోంట్ నో, ఎన్ని పరిస్థితులు బట్టి నువ్వు బలహీనురాలు అయిపోయావో ఐ డోంట్ నో, బట్ ఐ నో వన్ థింగ్, దేవుడైతే నేను బలహీనుడిగా చూడలేదమ్మా.
బలవంతుడిగా చూస్తున్నాను. యూ కెన్ డూ వండర్స్. నువ్వు అద్భుతాలు, నువ్వు అనేకమైన సూచక్రియలు చేయబోతున్నావు. దేవుడి ఈ మాట ద్వారా నిన్ను బలపరిచి నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచును కాక. I want to pray for you and I want to pray in such a way that నువ్వు ఈ రోజు నుంచి నీ జీవితంలో నిన్ను నువ్వు తక్కువగా అనుకోక, నువ్వు బలవంతుడిగా ముందుకెళ్ళు. దేవుడు నీకు సహాయం చేయను కాక. ఆమేన్. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలకి ఏదైతే అవసరం అది మాట్లాడడం, వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ కుటుంబాలు బట్టి, లేకపోతే మేబీ ఫ్రెండ్స్ బట్టి, వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి బలహీనుడిగా ఉన్నారేమో. నీవైతే బలవంతుడుగా చూస్తున్నావు, వాళ్ళని వెరీ స్ట్రాంగ్ పర్సన్గా చూస్తున్నాం. పర్సన్ హూ కెన్ డూ వండర్స్, పర్సన్ హూ కెన్ రూల్, పర్సన్ హూ హ్యావ్ ది అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. అటు విధంగా దేవుడు నేను చూస్తున్నాడేమో. ఈ సమయంలో ఈ మాటను స్వీకరించు. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన గ్రంథము వాస్తవం అనేది. ఈ మాట స్వీకరించు. ప్రభువా నీ బిడ్డలు స్వీకరిస్తుండగా వాళ్ళు ఎంత బలవంతులో లోకం కూడా కనబడే అంత గొప్ప సాక్ష్యాలు వాళ్ళ జీవితంలో కలుగును కాక. ఇది మొదలుకొని అంత అద్భుతాలు జరుగును కాక. ఇది మొదలుకొని సూచక్రియలు వాళ్ళు చూచుదురు కాక. ఇంతవరకు కృంగిపోయి, ఇంతవరకు కన్నీరు కార్చారేమో, ఇంతవరకు దుఃఖంతో ఉన్నారేమో, ఇంతవరకు బాధపడుతున్నారేమో, ఇంతవరకు ఇబ్బందులు పడుతున్నారేమో, ఇంతవరకు శ్రమల్లో ఉన్నారేమో, ఇది మొదలుకొని వారు అద్భుతాలు చూచుదురు కాక. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, ఫిజికల్గా అన్ని రకాల దీవెన దయచేయండి. ఎవరికి ఉద్యోగం అవసరం ఉద్యోగం ఇవ్వండి, ఎవరికి గర్భాలు అవసరం గర్భాలు ఇవ్వండి, ఎవరికి వివాహం జరగాలి జరిపించండి. ప్రాముఖ్యంగా ఎవరు ఏ విషయం కొరకు ఎదురు చూస్తున్నారు అది ఈ మంత్లోనే జరుగును కాక అని ప్రకటిస్తూ ఈ ప్రార్థన అడగడమే కాదు, అడిగి యేసుక్రీస్తు నామములో పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ షూర్ ఈ రోజు నుంచి మీరు ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఆమేన్. సీ యూ ఆల్ వెరీ సూన్.